నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ రచ్చ ఏంటి అనంటే కాళేశ్వరం, కూలేశ్వరం, స్కామేశ్వరం, రామేశ్వరం. ఈ కాళేశ్వరం చుట్టూ తిరుగుతుంది వ్యవహారం, చర్చ రచ్చ. దీని మీద విశ్లేషణ చేద్దాం మనం నిష్పక్షపాతంగా. ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ కోణంలో లేదా సోషల్ మీడియా ట్రోల్స్ కోణంలో విశ్లేషించకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది భావోద్వేగాల మీద కాదు, హైడ్రలాజికల్ డేటా మరియు కాంటూర్స్ లెవెల్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది ప్రాజెక్ట్స్. ఈ మధ్యకాలంలో కాళేశ్వరం రీడిజైనింగ్పై తీవ్రమైన చర్చ డైలీ జరుగుతూనే ఉంది. ఏమిటి? తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత ప్రాజెక్ట్ను మేడిగడ్డకు మార్చటం వెనక కేవలం రాజకీయ లబ్ధే ఉందా, లేక దీని వెనక టెక్నికల్, లీగల్, లాజికల్ రీజనింగ్ ఉందా అనేది మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఎలాంటి పొలిటికల్ బయాస్ లేకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి నివేదికలు ప్లస్ అంతర్రాష్ట్ర చట్టపరమైన నిబంధనలు, ప్రాజెక్ట్ యొక్క యాక్చువల్ ఫ్లో రూట్ మ్యాపు మరియు ప్రస్తుతం తలెత్తినటువంటి స్ట్రక్చరల్ ఇష్యూస్ గల టెక్నికల్ సొల్యూషన్స్ ఒక ప్రొఫెషనల్ అనలిస్ట్గా మీకు విశ్లేషణ చేసి వినిపించే ప్రయత్నం చేస్తాను. లెటస్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. రీడిజైనింగ్ వెనకున్నటువంటి లాజికల్ అండ్ లీగల్ రీజనింగ్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకటేంటంటే ఇది ఒక లీగల్ అబ్స్టికల్, అంతర్రాష్ట్ర వివాదం. ఈ విషయంలో 2004లో నాటి బేసిక్ డిజైన్ ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్తో ఒక బ్యారేజీ కట్టాలి. కానీ ఆ ఎత్తు వల్ల మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలో భారీగా ముంపు, సబ్మెర్జెన్స్ సంభవిస్తుంది అని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారం ఒక రాష్ట్రం లిఖితపూర్వకంగా అంటే ఇన్ రైటింగ్ సమ్మతి ఇవ్వాలి, యాక్సెప్టెన్స్, ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఇవ్వకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇవ్వద్దు. 2016 ఆగస్ట్ 23 కుదిరినటువంటి అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర ముంపుని నివారించడానికి తుమ్మిడిహట్టి ఎత్తుని 148 మీటర్స్కు తగ్గించాల్సి వచ్చింది. ఇంకా రెండో అంశం ది హైడ్రలాజికల్ డేటా, నీటి లభ్యతను ఒకసారి మనం పరిశీలిస్తే ఎత్తుని 148 మీటర్స్కి తగ్గించినప్పుడు అక్కడ నీటి లభ్యత కేవలం 60 నుంచి 64 టీఎంసీకి మాత్రమే పరిమితమైంది. పైగా వర్షాకాలంలో కేవలం 20 నుంచి 25 మీటర్లకి మాత్రమే నీటిని పంపు చేసే లభ్యత ఉంటుంది. కానీ తెలంగాణకు కావాల్సింది ఎంత? 180 పైగా టీఎంసీలు. ఇక మేడిగడ్డ అనివార్యత ఎందుకు వచ్చింది అంటే తుమ్మిడిహట్టికి దిగువన ప్రాణహిత నది గోదావరిలో కలిపిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతమే మేడిగడ్డి. ఇది లక్ష్మీ బ్యారేజ్ అని కూడా అంటారు. ఇక్కడ లభ్యతగా ఉన్నటువంటి నీరు యావరేజ్ 282 నుంచి 284 టీఎంసీస్ అంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ వాటర్ ఈల్డ్ అంటారు ఇక్కడ ఉంది. ఈ టెక్నికల్ డేటా ఆధారంగానే సిడబ్ల్యూసి ఈ ప్రాజెక్ట్కి, ఈ సైట్కి పర్మిషన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూట్ మ్యాప్ ఎలా ఉంటుందని అది ఒక్కసారి మనం సింపుల్గా చెప్పుకుంటే, ప్రాజెక్టు ఒక వాస్తవ ఆపరేషనల్ ఫ్లో మరియు రూట్ మ్యాప్ టెక్నికల్గా బేసిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సింపుల్గా. ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇది ఫ్లో ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ లింక్ ఫౌండేషన్ మేడిగడ్డ ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిల్వ చేసినటువంటి నీటిని గ్రావిటీ కాలువ ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ స్టేషన్లో ఈ కన్నెపల్లి పంపింగ్ హౌస్, అక్కడికి ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుంచి నీటిని ఎత్తిపోసి లిఫ్ట్ చేసి ఎగువన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ అంటే సరస్వతి బ్యారేజీకి పంపుతారు. ఇక సెకండ్ స్టెప్ అంటే మిడ్ స్ట్రీమ్ ఎట్లా అంటే అన్నవరం బ్యారేజ్ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి సుందిళ్ళ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్ అక్కడికి
అక్కడ నుంచి దిగువన ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి నీటిని పంప్ చేస్తారు. ఇక్కడ ద డిస్ట్రిబ్యూషన్ హబ్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ ఎల్లంపల్లి నుంచి ఈ నీటిని భూగర్భ సొరంగాల ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్, దీన్నే శ్రీ రాజరాజేశ్వర జలాశయం అని కూడా అంటారు, అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి ప్రాజెక్ట్ 2 ప్రధాన భాగాలుగా విడిపోతుంది. ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ SRSPకి రివర్స్ పంపింగ్ చేయటం, రెండోది అడ్వాన్స్డ్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక రిజర్వాయర్, మల్లన్న సాగర్ 50 TMC మరియు చివరి పాయింట్ అయినటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని చేరవేయటం. ఇది ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్లో అవుతూ ఉంటుంది డిఫరెంట్ స్టేజెస్లో. ఈ ప్రాజెక్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ చూస్తే వ్యవసాయం, భూగర్భ జలాల విషయంలో తెలంగాణలో సాగు భూమి విస్తరణ పెరిగింది. అంటే భూగర్భ జలాల వాటర్ టేబుల్ లెవెల్స్ గణనీయంగా పెరిగినాయి. ఇక స్టోరేజ్ కెపాసిటీ, కరువు కాలంలో కూడా హైదరాబాద్కి దీనివల్ల తాగునీటికి, పారిశ్రామిక ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్కి కూడా డెడ్ స్టోరేజ్ సమస్య లేకుండా ఉండింది. ఇక రివర్స్ పంపింగ్ టెక్నాలజీ ఒకసారి చూసినట్టయితే ఎగువన వర్షాలు పడకపోయినా దిగువ నీటితో ఎగువ రిజర్వాయర్లను నింపే హైడ్రో ఇంజనీరింగ్ అనేది ఇక్కడ సాధ్యమైంది. అడ్వాంటేజెస్ ఉన్నాయి, లేవనంట్లా. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక్క సైడే చెప్పటంలా. డిసడ్వాంటేజెస్ ఏంటంటే అపారమైనటువంటి విద్యుత్ ఖర్చు, ఎలక్ట్రిసిటీ ఖర్చు చాలా ఎక్కువ. ప్రతి టీఎంసీ నీటిని మేడిగడ్డ నుండి కొండపోచమ్మ లిఫ్ట్ చేయటానికి అయ్యే పవర్ బిల్ ఓపెన్ మార్కెట్లో ఎకనామిక్స్కి ఒక పెద్ద భారం. 1 టీఎంసీకి 30,000 అంటున్నారు. ఇక క్యాపిటల్ కాస్ట్ ఎస్కలేషన్, ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు దాటడం వల్ల ఇది కొద్దిగా ఖర్చు బాగా పెరిగింది. ఇక O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో సిస్టలేషన్ అంటే ఇసుక మేట వేయటం మరియు హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పంప్ హౌసులు మునిగిపోయే టెక్నికల్ రిస్క్ ఉంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఆర్ డిఫికల్టీస్. ఇక క్రిటికల్ ఇష్యూస్ ఏంటి, దానికి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఏంటి, ఒక ప్రొఫెషనల్గా మాట్లాడదాం. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవటం, పంప్ హౌస్ మునిగిపోవటం లాంటి స్ట్రక్చరల్ అండ్ జియోలాజికల్ ఇష్యూస్ వచ్చాయి. మనం విన్నాం, విమర్శలు కూడా విన్నాం. అవన్నీ పక్కన పెడితే దీనికి ఉన్నటువంటి ఈ టెక్నికల్ ఇష్యూ అంటే సొల్యూషన్ ఏమి ఉండవచ్చు చూస్తే సష్యూపేష్ మరియు పైపింగ్ ఇష్యూ, పైపింగ్ ఫినామినాన్ అంటారు. బ్యారేజ్ పునాది కింద ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోవటం వల్ల సబ్ సర్ఫేస్ ఎరోషన్ అంటారు, అంటే పిల్లర్లు కుంగిపోని. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సెకండ్ పైలింగ్ మరియు గ్రౌటింగ్ టెక్నాలజీ ద్వారా బ్యారేజీ పునాది కింద కాంక్రీట్ గోడలను నిర్మించి నీటి లీకులను అరికట్టడం, పునాదిని రీఇన్ఫోర్స్ చేయటం అనేది ఒక సొల్యూషన్. ఇక రెండో ఇష్యూ కూడా ఉంది, ఒకటి జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లోపాలు. ప్రాజెక్ట్ కట్టే ముందే నదీ గర్భంలో రాతి పొరలు అంటే హార్డ్ రాక్ స్ట్రాటా అంటారు, లోతుని సరిగా అంచనా వేయకపోవటం. మరి దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో 3D జియో ఫిజికల్ సర్వే నిర్వహించి లోపభూయిష్టంగా ఉన్న బ్లాకులను పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేయటం లేదా ఎడిషనల్ సపోర్టింగ్ ర్యాప్స్ వేయటం ఒక సొల్యూషన్. ఇక పంప్ హౌస్ ప్రొటెక్షన్ విషయంలో వరదలు వచ్చినప్పుడు కన్నెపల్లి లాంటి 4 పంప్ హౌస్లు మునిగిపోకుండా ఉండాలి. ఇది ఒక సమస్య ఉంది. దీనికి ఏం చేయవచ్చును? పంప్ హౌసుల చుట్టూ రిటైనింగ్ వాల్స్, రక్షణ గోడలు అంటారు, దాని ఎత్తును గరిష్ట వరద మట్టం అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ MFL కంటే అడిషనల్గా పెంచటం మరియు ఆటోమేటెడ్ గేట్ సిస్టమ్స్ను ఏర్పాటు చేయటం ఒక పరిష్కారంగా చూడవచ్చు. సొల్యూషన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కాళేశ్వరం అనేది ఒక్క ముక్కలో అద్భుతమనో లేదా పూర్తిగా వేస్ట్ అనో తేల్చి 1 మినిట్లో అట్లా చెప్పే సబ్జెక్ట్ కాదు.
టెక్నికల్గా ఇది తెలంగాణ వాటర్ గ్రిడ్ సిస్టమ్కు ఒక లైఫ్ లైన్. కానీ ఎగ్జిక్యూషన్లో జరిగిన నిర్మాణమైన కొన్ని లోపాలు, ఆర్థిక భారం మరియు జియో టెక్నికల్ వైఫల్యాలు ఉన్నాయనేది వాస్తవం. రాజకీయ పగ, ప్రతీకారాలు ఇంజనీరింగ్ లోపాలని సరిదిద్దలేవు. జరగాల్సిందల్లా టెక్నికల్ ఆడిట్, స్ట్రక్చరల్ రెక్టిఫికేషన్ అండ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలి అంటే సోలార్ పవర్ లాంటి ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ ఇంధన వనరులను దీనికి అనుసంధానం చేయటం గురించి కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అనేది ఒక ప్రొఫెషనల్గా నా అభిప్రాయం. డేటా బేస్డ్గా సాగినటువంటి ఈ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్డ్ ప్రొఫెషనల్ రిపోర్ట్ని మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. మరిన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక నాన్ పొలిటికల్ సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.